మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తము ఢిల్లీలో తిరుగుకుంటూ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టిర్రు, హెక్టిక్ డే అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్నాను, మీ హెక్టిక్ డే మీరు తిరిగితే కనీసము సెప్టిక్ ట్యాంక్ కట్టే పైసలు కూడా మీరు తెలంగాణకి తీసుకురాలేకపోయిండు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పక్కకున్న ఆంధ్రాకి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొని వచ్చిండ్రు. ఇలా తెలంగాణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో 8 సీట్లు బీజేపీ పార్టీకి, 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇలా 0 బడ్జెట్ తెలంగాణకి తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని, నిన్న పంజాబ్ లో ఉన్న ఆప్ ఎంపీలు వాళ్ళ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే నిన్న అక్కడనే నిరసన తెలిపిర్రు. మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎక్కడ అనుకున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు నిరసన తెలపలేదని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణకి శ్రీరామ రక్షణ అంటేనే కేసీఆర్ ఒక్కడే. ఒక్కసారి ఆలోచన చేయండి.